Genesis chapter 3. ఆదికాండం 3వ అధ్యాయం దగ్గరికి వద్దాం. And listen. వినండి. The devil comes to Eve. దయ్యము అవ్వ దగ్గరికి వచ్చి, You know what he tells her? ఆ అవ్వతో ఏమంటున్నాడో తెలుసా? Eat from this tree of knowledge of good and evil. మంచి చెడ్డల తెలివినిచ్చే ఆ వృక్ష ఫలాన్ని తిను. I know God has told you not to eat. అసలు దేవుడు నువ్వు ఇవి తినవద్దని చెప్పాడని నాకు తెలుసు. But that is not serious. అది అంత తీవ్రమైనది ఏం కాదు. If you eat this, నువ్వు గాని ఆ ఫలాలు తింటే, verse 5, ఆదికాండం 3వ అధ్యాయం 5వ వచనం, you will be like God. మీరు దేవతల వలె ఉంటారు. What did God tell you yesterday? నిన్న దినం దేవుడు నీతో ఏం చెప్పాడు? He wants you to be like him. నీవు ఆయన వలె ఉండాలని. I'm telling you, you'll be like him. ఇదిగో నేను చెప్తాను, ఇప్పుడు ఇవి తింటే ఆయన వలె ఉంటావు. I want you to see this. ఇది చూడాలని నేను ఆశపడుతున్నా. Jesus comes to you and says, I want you to be like me. యేసు ప్రభు నీ దగ్గరికి వచ్చి నీవు నా వలె ఉండాలని కోరుచున్నాడు. Satan also says, you can be like God. కనుక సాతాను కూడా అంటున్నాడు, నువ్వు ఇవి తింటే దేవుడి వలె ఉంటావు. What is the difference between Satan saying you'll be like God and God saying you'll be like me? సాతాను చెప్పిన మాటలకు దేవుడు చెప్పిన మాటలకు వ్యత్యాసం ఏమిటి? Both are saying the same thing. ఇద్దరు కూడా అదే సత్యం చెబుతున్నారు. God says you'll be like me, Satan says you'll be like God. దేవుడు అంటున్నాడు నువ్వు నా వలె ఉండాలని, సాతాను అంటున్నాడు ఇవి తింటే ఆయన వలె ఉంటావు. You'll be like God. దేవతల వలె ఉంటావు. The difference is very, very important. ఈ వ్యత్యాసం చాలా ప్రాముఖ్యమైనది. And most Christians and most Christian preachers have not understood it. అనేక మంది క్రైస్తవులు వారి యొక్క బోధకులు వీటిని గ్రహించలేదు. Listen to this fundamental difference. ఈ మౌలికమైనటువంటి వ్యత్యాసాన్ని వినండి. God said, I want you to be like me in my character. మీరు నా సుగుణాలు కలిగినంటి నా వంటి వారుగా మీరు ఉండాలని దేవుడు కోరుచున్నాడు. And the perfect demonstration of that was Jesus Christ. ఆ దేవుని యొక్క సుగుణాల యొక్క ప్రదర్శన సంపూర్ణంగా క్రీస్తునందు ప్రదర్శించబడ్డాయి. To be a servant of others. నిజానికి దేవుని వలె ఉండుటంటే ఇతరులు సేవకుడి వలె ఉండుట. To wash the feet, dirty feet of other people. ప్రజల యొక్క మురికి కాళ్ళను కడిగే దాసుడిగా ఉండుట. Even the feet of a Judas Iscariot who is going to betray you. తనను అప్పగించగబోయి సిలువకు కొట్టే ఆ యొక్క యోధా ఇస్కారి యొక్క మురికి పాదాలు కూడా కడుగు. I want you to be like me. మీరు నా వలె ఉండాలని I కోరుచున్నాను. want you to forgive those who hate you. నిన్ను ద్వేషించే వారిని మీరు క్షమించాలని నేను కోరుచున్నాను. I want you to say, forgive them, Father, when they crucify you. నన్ను సిలువేసినప్పుడు నేను పలికిన మాటలు ప్రభువా వారు ఎరుగకుండా వారు చేస్తున్నారు క్షమించని మీరు When they పలకాలని కోరుచున్నాను. call you Beelzebul, prince of devils, I want you to forgive them. నిజానికి నన్ను వారు బేల్జెబూబు దయ్యముల అధిపతిని పిలిచినప్పుడు వారిని క్షమించాను కదా, మీరు కూడా అట్టివారుగా ఉండాలని If one కోరుచున్నాను. of your friends cuts off somebody's ear, I want you to pick up that ear and heal him. మీ మిత్రులు ఎవరైనా ఒకరు చెవి నరికితే నేను వారిని ముట్టి స్వస్థపరిచాను కదా, అట్టివారుగా వినడం కోరుచున్నాను. I want you to go around doing good to your enemies. మీ శత్రువులకు మేలు చేసేవారిగా మీరు ఉండాలని కోరుచున్నాను. I want you to be like me. నా వలె మీరు ఉండాలని I want you కోరుచున్నాను. to be humble. దీనులుగా ఉండాలని కోరుచున్నాను. I never want you to push yourself up. నన్ను నేను ముందుకు త్రోసుకొని పోవటము నేను ఇష్టపడను. I want you to be like me. మీరు నా వలె ఉండాలని On కోరుచున్నాను. the last day of your earthly life, you should be washing the feet of other people like Jesus did. మీరు మీ యొక్క జీవిత యాత్రలో చివరి దినమును కూడా క్రీస్తు ప్రభు తన శిష్యుల పాదాలు కడిగినట్లుగా అట్టివారుగా మీరు ఉండాలని దేవుని కోరిక. That is God's voice. అది దేవుని స్వరం. Now listen to the devil's voice. ఇప్పుడు దయ్యము స్వరం వినండి. You must be like God. మీరు దేవతల వలె ఉంటారు. You must have authority like God. దేవుడి వలె అధికారము You చలాయించాలి. must rule people like God. ప్రజలను దేవుడు పరిపాలించినట్లు మీరు You must పరిపాలించాలి. bring people under your authority like God. ప్రజలందరినీ కూడా మీ అధికారము కిందకి You దేవుడు can తెచ్చుకున్నట్లు be ఉండాలి. like God. మీరు దేవుడి వలె ఉండాలి. You must have power like God. దేవుని వంటి అధికారం శక్తి కలిగి ఉండాలి. You must have power to do all types of supernatural things like God. అసాధారణమైన సంగతులు దేవుడు చేస్తున్నాడు కదా, అట్టివారుగా మీరు ఉండాలి. And you can have power and position. అధికారము సమస్తాన్ని సొంతం చేసుకునే శక్తి మీరు కలిగి And you ఉండాలి. must make people come and bring their offerings to you like they bring their offerings to God. దేవునికి ప్రజలు బలి అర్పణలు తీసుకొస్తున్నట్లుగా మీ పాదాల చెంతకు ప్రజలు అర్పణలు తీసుకొచ్చేవారు ఉండాలి. And you must accept those offerings and live like a king. మీరు ఆ అర్పణలు స్వీకరించి మహారాజు వలె Because you జీవించాలి. are to be like God. ఎందుకంటే మీరు దేవుడి వలె ఉండాలి. Do you see a difference between these two voices? దైవ స్వరానికి దయ్యం స్వరానికి వ్యత్యాసం విన్నారా? The words are the same. మాటలు అవే. You are to be like God. You are to be like God. మీరు దేవుని వలె ఉండాలి, మీరు దేవుని వలె ఉండాలి. But what a difference! It is a difference between heaven and hell. చూడండి ఎంత వ్యత్యాసం అంటే పరలోకానికి నరకానుకున్నంత వ్యత్యాసం. Now when you look at today's preachers, నేడు దినం యొక్క క్రైస్తవ బోధకులు వింటే which of these voices are they listening to? ఏ స్వరాన్ని వారు వింటున్నారు? Your leaders. మీ నాయకులు.
The Christian leaders you see in India and the world, భారతదేశంలోను ప్రపంచవ్యాప్తంగా చూసే క్రైస్తవ నాయకులు, are they servants like Jesus? వారు యేసు వంటి దాసులా? Are they free from the love of money like Jesus was? మరి యేసు ప్రభు యొక్క స్వరం వంటి స్వరం ఉంటుందా, లేదా డబ్బుని ప్రేమించే స్వరం వారు Are ఉంటున్నారు? they like God seeking to wash your feet and cleanse you? లేదా ఈ క్రీస్తు వలె మీ పాదముల కడిగి శుద్ధి చేసే ప్రజలుగా దేవుని వలె Or ఉంటున్నారా? are they listening to the devil's voice? You must be like God. లేకపోతే దయ్యపు స్వరం విని దేవుని వలె మీరు మారిపోవాలని కోరిచిన స్వరం వింటున్నారు? Don't let the ordinary people come too near you. ఇదిగో మామూలు ప్రజలు నీ దగ్గర రానివ్వక అసలు. You appoint a secretary so that they have to contact them before they contact నిన్ను you. గలవాలంటే అడ్డుబండగా సెక్రటరీని పెట్టు. ఆ సెక్రటరీ పర్మిషన్ తోనే నన్ను గలవాలి. Be like God. దేవుడి వలె దూరంగా ఉండు. I remember one famous preacher in South India came to మరి దక్షిణ భారతదేశంలో ఒక ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక బోధకుడి గురించి విన్నాను. came to our church once. ఒకసారి మా సంఘానికి వచ్చాడు. He spent a weekend with us. మరి వారాంతం మాతో గడిపాడు. And he saw how I mingled with the people. నేను ఏ రీతిగా నా సంఘంలో ప్రజలతో కలుస్తానో చూశాడు. And he said, Brother Zach, you are making yourself too cheap. వెంటనే నాతో అన్నాడు, సహోదరుడా జాక్పునన్, ఏంటి నిన్ను నీవు అంత చౌకబారుగా చేసుకున్నావు? You're just mingling with everybody as if you're an ordinary man. ఏదో డబ్బునోళ్ళతో కలిసేమంటే బాగుండు, కానీ అందరితో కలిసిపోతున్నావు, చేతులు You కలుపుతున్నావు. must keep a little distance like a servant of God. వాడు చెప్తాను విను, దేవుని సేవకులాగా అంటున్నాడు దూరంగా ఉండాలి. I said, I'm sorry, that is not the Jesus నేను I చెప్పాను, understand. అయ్యా చాలా విచారిస్తున్నాను, యేసు ప్రభు అట్లా లేడు. That's not the Jesus I worship. నేను ఆరాధించే యేసు ప్రభు అట్లా But చేయలేదు, I నాకు could చెప్పలేదు. see what voice he had been listening to. కనుక ఎట్లాంటి స్వరాన్ని వారు వింటున్నారో మీరు గమనించారా? I want to say to all of you, my brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ there చెప్పదలుచుకున్నాను, are two voices in the world today. ప్రపంచంలో ప్రస్తుతం రెండు రకాల స్వరాలు ఉన్నాయి. Both are saying you must be like God. ఆ రెండు స్వరాలు నీతో ఒకటే సత్యం చెబుతున్నాయి, నీవు You దేవుని పోలి you ఉండాలి. must discern the spirit in these two voices. ఎవరి స్వరము అనే వ్యత్యాసాన్ని కనుగొని ఆ యొక్క ఇంగిత జ్ఞానాన్ని కలిగి ఉండాలి. One is a voice that tells you to deny yourself, ఒక స్వరం ఏమంటుంది, నిన్ను నీవు ఉపేక్షించుకోవాలంటుంది, give up your rights, మరి నీ యొక్క హక్కులు కోల్పో అంటుంది. let people abuse you, insult you, ప్రజలు forgive them, అవమానపరచనివ్వండి, ప్రజలు నిన్ను రకరకాలుగా ఇబ్బందులు పాలు చేయనివ్వండి, love them, అయినను వారిని ప్రేమించండి, serve them, వారిని సేవించండి, sacrifice everything for them. సమస్తము వారి కొరకు మీరు త్యాగం And చేయండి. don't seek any reward from man. ఇంకా మనుషుడి దగ్గర నుంచి ప్రతిఫలాన్ని కోరుకోకండి. Like Jesus, don't receive a salary for your services. యేసుక్రీస్తు వలె నీవు చేసిన పనికి జీతాన్ని అపేక్షించకండి. Just serve and serve and serve and serve till you die. And నీవు- one day the Lord will reward you in heaven. మరణించేంత వరకు సేవించు సేవించు సేవించు, ఒకదిన నీ ప్రభు నీకు బహుమతి జీతం And ఇస్తాడు. there's another voice which says, మరొక స్వరం నీతో ఉంటుంది, show yourself as a great man of నువ్వు God గొప్పోడుగా కనపరుచుకో, and seek your reward now itself. జీతం అక్కడ కాదు ఇక్కడే తీసేసుకో. The servant of God is worthy of his reward. నిజానికి మరి జీతగాడు మరి పనివాడు జీతమునకు పాత్రుడు కదా. What a lot of this is what leads to deception in the world today. ప్రస్తుతము లోకాన్ని శాసిస్తున్నది ఈ మోసమే. A lot of preachers don't like what I preach because it exposes their deception. చాలా మంది బోధకులను బోధించేది ఇష్టపడరు, ఎందుకంటే వారు చేసే పాపాన్ని నా ఈ మాటలు అవి పేటదల్లం బట్టబయలు చేస్తున్నాయి.